బాబు గోగినేని గారు, ఇప్పుడు సారా గోంజలెస్ ఇష్యూ చూశారు మీరు. అంటే అమెరికాలో ఉన్న కొంతమంది ఇక్కడ మన ఇండియన్స్కి H1B వీసా ఇప్పిస్తామని అక్కడ ఎటువంటి కంపెనీలు లేకుండా ఇల్లీగల్గా H1B వీసాలు ఇప్పించడం అనేది, ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అటువంటి H1B వీసాల గురించి లేకపోతే H1B వీసాల గురించి ట్రై చేస్తున్న యువత. అంటే మనం స్టోరీ అమీర్పేట నుండి మొదలు పెట్టాలండి. మనం ఇప్పుడు భారతదేశంలో H1B maximum, I think 70% of H1B from India have gone historically to Telugu states, Andhra Pradesh, Telangana. దీనికి హార్ట్ బీటు సిగ్గుపడాలి, మనం అమీర్పేటలో ఉందండి. మనం బాడీ షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే బాడీ షాపింగ్ అన్నది చాలా డర్టీ వర్డ్. నిజానికి బాడీ షాపింగ్ అన్నది హ్యూమన్ ట్రాఫికింగ్లో వాడుకునే పదం. బాడీ షాపింగే కాకుండా బాడీ స్వాపింగ్ కూడా ఉంది. అంటే టోఫెల్ పరీక్ష దగ్గర నుండి GRE పరీక్ష వరకు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో మీ ఫోటో పెట్టో ఎవరో ఫోటో పెట్టో పరీక్షలు వేరే వారితో రాయించడం దగ్గర నుండి ఇంటర్వ్యూ, ఇప్పుడంటే వీడియో ఇంటర్వ్యూలు వచ్చినాయి, ఒకప్పుడు జస్ట్ ఆడియో ఇంటర్వ్యూని కూడా ఇంకెవడికో డబ్బులు ఇచ్చి వాడితో ఇంటర్వ్యూ చేయించే పద్ధతులు ఆరంభించింది అమీర్పేటలోనే. దొంగ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇవన్నీ ఒకప్పుడు చెల్లినాయి. ఎందుకనంటే ఎవరు టెస్ట్ చేయలేదు, ఎవరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు. కానీ ఇట్స్ అన్ అబ్యూజ్ ఆఫ్ లా, అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మళ్ళీ సిగ్గుచేటండి, ఆస్ట్రేలియాలో ఇండియా నుండి యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసము అప్లికేషన్స్ వస్తున్నాయి కదా, అది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. హైటెండ్ స్క్రూటినీ ఉండాలి, హైయెస్ట్ లెవెల్ 3 స్క్రూటినీ తీసుకురావాలి. ఎవరైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్ని ఫిజికల్గా వెరిఫై. ఎందుకండి డాక్యుమెంట్ ఫిజికల్గా వెరిఫై చేయాలి? ఎందుకనంటే ఆ డాక్యుమెంటు మోసపూరితంగా తయారైన డాక్యుమెంట్ ఏమో అని అనుమానం. రెండోది, ఇంటర్వ్యూ చేయమంటున్నారు. ఎందుకంటున్నారు ఇంటర్వ్యూ చేయమని? మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఆంగ్ల భాష వచ్చో లేదో వాళ్ళకి తేలిపోతుంది. ఎందుకంటే నువ్వు పరీక్ష ఇంకెవడుతున్నా రాయిస్తున్నావు. సో ప్రపంచవ్యాప్తంగా బద్నామయ్యాము. అది చేసింది మన వాళ్ళే, తప్పులు మన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మోసపోతున్నాము అని తెలుసుకుని అమెరికా కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ UK కానీ ఎక్స్ట్రా స్క్రూటినీ చేయమంటున్నారు. మన వాళ్ళు చేస్తున్నారు తప్పులు. నేను 15 ఏళ్ళ నుండి మాట్లాడుతూనే ఉన్నాను, మన వాళ్ళు మోసం చేస్తున్నారు, చేయకూడదు అని. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మోసం చేశారు. బ్యాంక్ డాక్యుమెంట్స్ కూడా బ్యాంక్ మేనేజర్లకు 10,000 రూపాయలు ఇచ్చి దొంగ బ్యాలెన్స్ స్టేట్మెంట్లు ఇప్పించడం అన్నది చేశారు. ఈ ఫ్రాడ్ పనులు చేయకూడదు, అది సిగ్గుచేటు. మన వాళ్ళు యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? H1B ఈ సారా ఫ్రాంచైజెస్ తీసుకొచ్చిన ఇష్యూ మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్గా చెప్పండి. అంటే దొంగ పనులు చేయకపోవటమేనండి. ఇప్పుడు ఆవిడ సారా చేసిన వీడియో నేను చూశాను సార్. ఓకే. ఆవిడ ఒక ఇల్లు తలుపు కొట్టి మాట్లాడతాను అని కొంచెం దౌర్జన్యంగా వాళ్ళ మీద బిహేవ్ చేసి, నువ్వు ఎందుకు మాట్లాడవు అని అంటము ఇల్లీగల్. ఓకే. నీకు పర్మిషన్ లేదు ఒక అడ్రస్కి వెళ్ళి తలుపు కొట్టి లోపల ఎంతమంది ఉన్నారని ఎంక్వైరీ చేయడం. క్రిమినల్ ట్రెస్పాస్ కిందకు వస్తుంది, అది ట్రెస్పాస్ కిందకు వస్తుంది. బట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక నేరాన్ని బయట పెట్టడానికి నేను వెళ్ళాను అని అంటే జడ్జి గారు ఆ విషయాన్ని సింపథెటిక్గానే చూస్తారు. నేరం ఏంటి అన్నది నిజంగా నేరం అని నిరూపితం అయితే, ఇప్పుడు ఒక కంపెనీకి రిజిస్టర్డ్ అడ్రస్ ఏదైనా ఉండొచ్చు. ఆ రిజిస్టర్డ్ అడ్రస్ ఒక్కొక్కసారి మీ అడ్వకేట్ ఆఫీస్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి నువ్వు ఇంతమంది దగ్గర, ద సజెషన్ ఈజ్ ఇంతమంది దగ్గర నువ్వు ఇల్లీగల్గా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇల్లీగల్గా H1B ప్రాసెస్ చేసి వాళ్ళకి అక్కడ ఒక పేపర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసావు అన్నది సజెషన్ ఇక్కడ.
కానీ అది నిరూపించాలి కదండి. ఇప్పుడు ఒక హోమ్ అడ్రస్ కానీ, ఒక ఆఫీస్ అడ్రస్ కానీ, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అడ్రస్ కానీ, ఒక లాయర్ అడ్రస్ కానీ రిజిస్టర్డ్ అడ్రస్గా మీరు ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే. అవును. అందరూ అక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు. లేదు, మనం ఒకరికి H1B ఇప్పించి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఆ వర్క్ని అకంప్లిష్ చేయడానికి గూగుల్కో, మైక్రోసాఫ్ట్కో, ఇంకెక్కడికో కన్సల్టెంట్గా పంపించవచ్చు, తప్పేం లేదు. అవును. కానీ సారా గోన్సాలెస్ ఆ ఇండివిజువల్, ఆ తెలుగు ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అల్లరి చేసింది చూసారా, ఆయన ఏం చేశారో మనకు తెలియదు, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ అవును. ఇట్లాంటి దొంగ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే ఇల్లీగల్గా క్యాష్ తీసుకుని ఎక్స్ప్లాయిట్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా మినిమం వేజ్ ఎంప్లాయీకి ఇవ్వకుండా చేసే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్రోల్ స్టేషన్లో పనిచేయిస్తారు, వాళ్ళ గ్రాసరీ షాప్స్లో పనిచేయిస్తారు. చేసిన వాళ్ళకి లీగల్ మినిమం డబ్బులు ఇవ్వకుండా, దాని మీద ట్యాక్స్ కట్టకుండా చేసి వాళ్ళ సిచ్యువేషన్ని జోపర్డైజ్ చేయటం అన్నది కేవలం మెక్సికో నుండి వస్తున్న స్పానిష్ ఆరిజిన్ హిస్పానిక్సే కాదండి. భారతీయులు, తెలుగు వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. చిల్లర పనులు చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, దొంగ డాక్యుమెంట్లు ఇవ్వద్దు, నిజాయితీగా ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు. ఈ చిల్లర ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.